హాయ్ ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ వీడియో చూడండి. मेरा बच्चा अनिकेत विधुड़ी, घर पे हम उसको किट्टू बोलते थे, जो 30 सितंबर 2025 से गुम है। उसकी लास्ट लोकेशन हरिद्वार हर की पैड़ी पर देखा गया था। और उस बच्चे की खबर सुनकर हमारे पिताजी अब हमारे बीच नहीं रहे। 22 तारीख गोवर्धन वाले दिन उन्होंने दम तोड़ दिया और 3 महीने हो गए, आज तक मेरे बच्चे का पुलिस प्रशासन के पास ज़रा सा भी हिंट नहीं है कि मेरा बच्चा कहाँ है नहीं है। मैं बहुत परेशान हूँ। मेरी औरत बहुत बीमार है, मेरी माताजी बहुत बीमार है, मेरी लड़की का रो रो कर बुरा हाल है। मेरी माननीय योगी जी से विनती है, आप कुछ करें योगी जी, मेरे बच्चे को मेरे पास लाएं। मेरा अकेला ही लड़का है, मेरा और कोई उम्मीद भी नहीं है। मैं बहुत परेशान हूँ। अमित शाह जी से, मोदी जी से मेरी गुहार है, आप मेरे बच्चे को मेरे पास लाने का थोड़ा सा कष्ट करवाएं। पुलिस मेरी सुनी नहीं रही, मैं चक्कर काट काट के परेशान हो गया हूँ। రామ్ రామ్ జీ. చూశారు కదా, ఇతను ఎవరో కాదు, సిఆర్పిఎఫ్ జవాన్ మనోజ్ బెదూరి. మన దేశ సరిహద్దుల్లో ప్రాణాలని పణంగా పెట్టి కాపాడిన ఒక సైనికుడికి ఇలాంటి దుస్థితి రావడం చాలా బాధాకరమైన విషయం. సెప్టెంబర్ 30, 2025న తన కొడుకు బాగా చదువుకోవట్లేదని మందలించగా, తన కొడుకు నెక్స్ట్ డే తెల్లవారుజామునే గజియాబాద్ నుంచి హరిద్వార్కి వెళ్లే ట్రైన్ ఎక్కేశాడు. అక్టోబర్ 1, 2025న పోలీస్ స్టేషన్లో తను కేసు ఫైల్ చేసి, అంకిత్ నా 10 ఏళ్ల కుర్రాడు కనిపించట్లేదని మొరపెట్టుకున్నాడు. అయితే తన ఫోన్ ట్రాక్ చేస్తే లాస్ట్ ఫోన్ సిగ్నల్ హరికి పావడి దగ్గర కనిపించింది. దాని తర్వాత ఎలాంటి ఆచూకీ లేదు. తన తాతయ్య అక్టోబర్ 22న తన మనవడు ఇంకా రాలేదని, కనిపించట్లేదని కన్నీరు మున్నీరయ్యి చనిపోయాడు. వాళ్ళ ఇంట్లో తన అమ్మ, తన సోదరి కూడా బిక్కుబిక్కుమంటూ మెంటల్‌గా చాలా అన్‌స్టేబుల్ అయి ఉన్నారు. 3 నెలలు అవుతుంది, ఇంకా తన కొడుకు ఆచూకీ దొరకట్లేదని కన్నీరు మున్నీరు అవుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. భగవంతుడి దీవెన కావాలంటూ ఆఖరికి యోగి ఆదిత్యనాథ్ గారిని రిక్వెస్ట్ చేస్తూ నా కొడుకుని ఎలాగైనా కాపాడండి అంటూ ఒక వీడియో పోస్ట్ చేశాడు. మీరు గనక ఉత్తరాఖండ్‌లో గాని, ఉత్తరప్రదేశ్‌లో గాని ఉండుంటే, ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసుంటే ఈ కింది నంబర్‌కి కాంటాక్ట్ చేయండి. మనమంతా కలిసి సహాయం చేస్తే ఒక జీవితాన్ని రక్షించవచ్చు. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. జై హింద్.